ఏలూరు దెందులూరు నియోజకవర్గంలో లారీల లోడింగ్ వ్యవహారంలో అందరినీ కలుపుతూ సరైన విధంగా పనిచేస్తున్నట్లు ఏలూరు లారీ అసోసియేషన్ సభ్యులు అశోక్ తెలిపారు. దెందులూరు నియోజకవర్గంలోని కొంతమంది అక్రమాల కోసం అసోసియేషన్ పేరును ఉపయోగిస్తున్నారని, రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏలూరు అసోసియేషన్ మాత్రం ప్రభుత్వ నియమాల ప్రకారం వ్యవహరిస్తున్నదని స్పష్టం చేశారు. లారీ యజమానులందరికీ మంచి జరగాలని, న్యాయం జరగాలని ఈ యొక్క మీడియా సముఖంగా మేమందరం కోరడం జరుగుతుంది. మా యొక్క న్యాయమైన కోరికలు కానీ మా యొక్క ఏర్పాటు చేశాడు. అప్పుడు బెల్లంకొండ గోపాలరావు గారు అని చెప్పేసి ఆ పెద్ద ఆయన ఉండేవారు. ఆయన పెట్టుకుని ఆయన అందరినీ పక్కకి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఈ రోజు జరిగే కార్యక్రమం ఏంటంటే, ఈ యొక్క గోడౌన్స్ దగ్గర వాళ్ళే లోడ్ చేయాలి, వాళ్ళ వెహికల్సే లోడ్ చేసుకోవాలి, ఏలూరు కానీ ఇతరత్ర ఏ లారీలు కూడా రాకూడదు అని చెప్పేసి అడ్డు పెడుతున్నారు. లాస్ట్ వీక్ కూడా ఇలాగే జరిగింది. గౌరవ డిఎం గారు వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి వెహికల్స్ లోడ్ చేయించారు, వెళ్ళిపోయింది. మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ పునరావృతం చేశారు. వాళ్ళ స్వలాభం కోసం ఆపుతున్నారు తప్పించి లారీ వాళ్ళ మీద ఎటువంటి ప్రేమ, అభిమానం, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించే ఇది లేదు. ఇంకో విషయం, ఇక్కడ ఏలూరులో ఉన్నటువంటి లోడింగ్ ఏదైతే జరుగుతుందో, ఏలూరు ఎఫ్సిఐ కానీ అలాగే సూపర్లు కానీ ఏదైనా ఇప్పటికీ ఏలూరులో సూపర్ల వాళ్ళు ఆ యూనియన్ వాళ్ళు ఎత్తుకుంటున్నారు.